వేస్తున్నాను, అందుకని. ఇప్పుడు ఇది మిక్సీ చేశాక మళ్ళీ చూపిస్తాను. కప్పున్నర బియ్యం పిండి ఇందులో కలిపేసి ఉంచాను. కప్పున్నర బియ్యం నీళ్ళు పోసి 2 కప్పులు నీళ్ళు పోసానులేండి దానికి కలపడానికి. కలిపేసి ఉంచాను. ఇప్పుడు ఇది సగ్గుబియ్యం, ఒక అరకప్పు సగ్గుబియ్యం వేసాను. వేసి ఇప్పుడు ఇదంతా కలిపేసి ఉంచి, ఇది ఏంటంటే చిక్కగా చేస్తాను. ఈ గుట్టంతో పిల్లలు పెట్టడానికి వీలుగా మొత్తగా, ఎందుకంటే సగ్గుబియ్యం తీపిగా ఉంటాయి కదా కొంచెం, అందుకని సాల్ట్ వేసాను. కొంచెం కారం వేస్తాను. మా పిల్లలు కారం తినరు, అందుకని పిల్లలు ఎక్కువ కారం తినరు మా మనవాళ్ళు, అందుకని కొంచెం వేసాను కారం. ఇది బియ్యపిండి, ఇది బియ్యపిండి సగ్గుబియ్యంది కలుపుకుని కలుపుకున్నా ఇదన్నమాట. ఇది వేస్తాను. ఉండలు లేకుండా కలుపుకొని బాగా దగ్గరగా అవ్వాలి. బాగా దగ్గరగా కాసేపు ఒక్కసారి మూత పెడితే ఉడికొస్తుంది. ఇది ఉడకపెట్టాక కలపాలి, ఎందుకంటే ఉండలు కట్టకూడదు. అందుకని బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఎందుకంటే అసలు ఉండలు కట్టకూడదు, దాన్ని కలపడంలోనే ఉందంతా. లేదా కొంచెం దళసరిగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అడుగంటదన్నమాట. అది కూడా తగ్గించాలి. ఇప్పుడు స్టవ్ మళ్ళీ అడుగంటేస్తుంది. తగ్గించి సన్నటి సగన ఎంత క్రిస్పీగా వచ్చింది.